హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? భైరవం మూవీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కాంబినేషన్లో విజయ్ కనకమేడల గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా భైరవం మూవీ. అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పాలి? బయట ఎంతోమంది అవకాశాలు రాక స్టోరీలు రాసుకొని డబ్బులు పెట్టేవాళ్ళు దొరక్క ప్రొడ్యూసర్ల కోసం ప్రొడ్యూసర్ల చుట్టూ ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆయన ఓకే చెప్పి డబ్బులు పెట్టి యాక్టర్స్ని ఓకే చేసుకొని లొకేషన్స్ని ఓకే చేసుకొని సెట్స్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కంపోజ్ చేసుకొని లైటింగ్ అని ఆర్ట్ డిపార్ట్మెంట్ అని సో ఇలాంటివన్నీ కూడా ఓకే చేసుకొని ఒక అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో అసలు ఎలా తీస్తున్నారో కూడా నాకైతే అర్థం కాలేదు. సింపుల్ గా ఈ భైరవం మూవీ గురించి చెప్పాలంటే నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అయితే ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక పార్ట్ ఉంది. సినిమా స్టార్టింగ్ లో ఒక 2-3 లైన్స్ దేవాలయాలు వాటి ఆస్తులు వాటిని ఎలా దోచుకుంటున్నారు అనే దాని గురించి ఒక 2-3 లైన్స్ వేశారు. ఆ 2-3 లైన్స్ చదివిన తర్వాత అరే ఇదేదో కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. కానీ మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆ ఎక్సైట్మెంట్ మొత్తం ఎగిరిపోయింది. మళ్ళీ అదే ఎక్సైట్మెంట్ ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చింది నాకు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ కూడా మెల్లిమెల్లిగా పోయింది. బేసిక్గా ఈ భైరవం మూవీ లాస్ట్ ఇయర్ తమిళ్లో వచ్చిన గరుడన్ అనే ఒక మూవీకి రీమేక్ అంట. ఆ సినిమా నేనైతే చూడలేదు. మరి ఆ సినిమాలో వాళ్ళు ఏం స్టోరీ చెప్పాలనుకున్నారో ఆ స్టోరీ వీళ్ళకి ఏం అర్థమైందో తెలియదు. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ యొక్క మోటివేషన్ కానివ్వండి, నాకైతే సినిమా స్టార్ట్ అయిన ఒక 5-10 మినిట్స్ వరకు అసలు అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్స్ వాళ్ళ స్టోరీని ఎస్టాబ్లిష్ చేశారు కానీ చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. ఈ సినిమాలో చెప్పాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదైతే నాకు చాలా చోట్ల చాలా రిపీటెడ్గా అనిపించింది. అంతేకాదు మామూలుగా మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు వేరే సినిమా స్టోరీ కానివ్వండి, వేరే సినిమాలో ఉన్న థీమ్ కానివ్వండి, ఐడియా కానివ్వండి గుర్తు రావడంలో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ కొత్త స్టోరీలు కొత్త ఐడియాస్తో సినిమాలు చేయలేరు. ఆల్రెడీ వచ్చిన స్టోరీస్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో చెప్తూ ఉంటారు. కానీ ఒక సినిమా చూస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వేరే సినిమాలో సీన్స్ గుర్తు రాకూడదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొన్ని సీన్స్లో అయితే ఒక పుష్ప, ఒక అఖండ, ఒక కాంతారా సినిమాలో సీన్స్ చూస్తున్నట్టే అనిపించింది. ఒక దగ్గర అయితే ఒక ఫైట్ సీక్వెన్స్లో ఒక షాట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అఖండ సినిమాలో ఉన్న షాట్ లాగే అనిపించింది. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, అఖండ సినిమాలో అఖండ క్యారెక్టర్ విలన్స్ అందరినీ కొట్టి గాల్లో వేసి తిప్పుతూ ఉంటే ఒక శివుడు తాండవం చేసినట్టు ఒక విఎఫ్ఎక్స్ వేస్తారు. సో ఈ సినిమాలో కూడా అలాంటి ఒక షాట్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అఖండాలో ఉన్నట్టు అదే విఎఫ్ఎక్స్ షాట్ కూడా వేసేస్తారేమో అనుకున్నాను. బట్ వేయలేదు, అక్కడ వరకు ఆపేశారు. నెక్స్ట్ ఫైట్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కొత్త డైరెక్టర్లు కూడా మన బోయపాటి శ్రీను గారిని ఓవర్కమ్ చేయాలని చాలా బాగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. సో భైరవం టైటిల్తో ఇలాంటి సినిమా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు విజయ్ కనకమేడల గారి దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇంతకుముందు చేసిన 2 సినిమాలు నాంది, ఉగ్రం సినిమాలు. అందులో నాంది బాగుంటుంది, ఉగ్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఈ సినిమాతో కొంచెం కంబ్యాక్ ఇస్తారు అని అనుకున్నాను. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ కానీ హోప్స్ కానీ మొత్తం తారుమారు అయిపోయాయి, చేంజ్ అయిపోయాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, అలాగే మంచు మనోజ్ గారు, అలాగే నారా రోహిత్ గారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చాలా రోజుల తర్వాత ఒక సినిమా వస్తుంది. దట్టు మంచు మనోజ్ గారి దగ్గర నుంచి అయితే చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది. అండ్ అలాగే నారా రోహిత్ గారికి కూడా లాస్ట్ ఇయర్ ఆయన నుంచి ప్రతినిధి 2 సినిమా వచ్చింది, కానీ అదేం పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. చాలా మందికి ఆ సినిమా రిలీజ్ అయింది అన్న విషయం కూడా తెలియకపోవచ్చు. సో ఆయనకి కూడా ఈ సినిమా ఒక మంచి కంబ్యాక్ లాంటిది. సో అలాంటిది వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్లో అయితే నాకు చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. నారా రోహిత్ గారి క్యారెక్టర్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు అర్థమైనట్టు అనిపిస్తుంది. బట్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్, సాయి శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది మీకు. సో ఫైనల్గా చెప్పాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మూవీ ఒక మంచి స్టోరీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలి, మంచి హిట్ కొట్టాలి అని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మంచు మనోజ్ గారు ఆయన నుంచి నెక్స్ట్ మిరాయి మూవీ రాబోతుంది, అందులో విలన్గా చేస్తున్నారు. సో ఆ సినిమాతో ఆయన కంబ్యాక్లో ఒక మంచి హిట్ పడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ నారా రోహిత్ గారు, సో ఆయన నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ ఏదో అప్డేట్ నాకైతే తెలీదు. సో ఆయన నుంచి కూడా ఒక మంచి కాన్సెప్ట్ మూవీస్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. సో చూడండి, నన్ను అడిగితే మాత్రం ఈ సినిమాని స్కిప్ చేయమనే చెప్తాను. లేదు ఒక ఛాన్స్ తీసుకుందాము అనుకుంటే చూడండి, ఈ సినిమాలో మూల కథ యొక్క ఆలోచన బాగుంటుంది. చూశాక మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.